ఓకే. అది కానీ ఎలా ఉండబోతున్నా గేమ్ చేంజర్ 23 రోజుల్లో ఉంది సినిమా. ఇంకా గేమ్ చేంజర్ సినిమా పోయా. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి పుష్ప సినిమానే దాటేస్తుంది. బాహుబలి, పుష్ప, RRR అన్ని సినిమాలు వచ్చినా సరే గేమ్ చేంజర్ ఒక్క సినిమా చూడు. ఎందుకంటే శంకర్ బాగా వేడెక్కిపోనాడు, రామ్ చరణ్ అయితే పిచ్చెక్కిపోనాడు అనమాట. అంటే పిచ్చి పట్టిపోనాడు అంటే సినిమా హిట్ కోసం. అంటే రామ్ చరణ్ది ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా చేశాడు కదా, ఫ్లాప్ అయింది. గౌతమ్ ఎట్రా దీని అవసరం పట్టుకొచ్చే మంద పట్టు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్లు పైన రాకపోతే, 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే 1000 కోట్లు కాదు, 2,000 కోట్లు కాదు, ఖచ్చితంగా. ఎందుకు రాదు? అభిమానులు ఆయనకి. నేను రామ్ చరణ్ ఫ్యాన్. నేను భయ ఫ్యాన్స్ గెలకద్దు భయ. భయ ఆయన భయ్యా చెప్పి చైనా, జపాన్, అమెరికా మొత్తం రిలీజ్ అవ్వను చూసి మాట్లాడు. నేను ఆ సినిమానే దాటేస్తుంది. రామ్ చరణ్ అసలు ఆయన చేసిన మగధీర సినిమా ఉంది. మగధీర సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. పైగా నేను చిరంజీవి సినిమా అప్పుడే నేను థియేటర్లో పుట్టా. అదేమో సినిమా ఏంటది, ఇంద్రా సినిమా అప్పుడు కావాలి. నేను థియేటర్లో పుట్టే. నేను అప్పటి నుంచి నన్ను అందరూ ఏమని పిలుస్తారు, ఒరే ఈడి పేరు ఈడు చిరంజీవి సినిమా హాల్లో పుట్టారు కాబట్టి ఈడి పేరు చిరంజీవి కాదు, ఇంక నుంచి చిరంజీవి కొడుకు పేరు పెడతాం. నా పేరు కూడా రామ్ చరణ్ పెట్టారు థియేటర్లో. కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు దాటలో ఉంది. కానీ అంత లేదులేండి. కానీ ఏమో చెప్పలేం కదా. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అయినా అంటే గ్లోబల్ అంటే ఏంది, భూమి మీద ఎవరు స్టార్ ఉన్నారు? రామ్ చరణ్ ఒకటి స్టారు. తెలుసుకొని మాట్లాడండి మీరు. ఎవరన్నా సరే తెలుసుకొని మాట్లాడాలి దయచేసి. రామ్ చరణ్ది ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా. కోట్లు అది కోట్లు కాదు, 1,00,000 కోట్లు అంతే. ఆయన చేసే యాక్టింగ్ అని, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు. మొన్న చేసాడు కేర్ అద్వానితో, ఖైర్ అద్వాని అంటే కీరకాయ అద్వాని, ఆ పేరు నా సరిగ్గా రాదు. నేను తెలుగుని, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. నేను తెలుగుని, నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు. నాకు ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ నాకేం రావు. నేను అచ్చమైన తెలుగుని, తెలుగులో మాట్లాడతా. కాబట్టి ఖైర్ అద్వానితో రొమాంటిక్ సాంగ్ ఉంది. అబ్బా నాకైతే అంటే ఆ సాంగ్లో నేనే ఉన్నాను అన్నట్టుగా ఫీల్ అయినా హీరోగా. అంటే అలా ఉందన్నమాట యాక్టింగ్. అంటే అలా ఫీల్ అవుతావు. అందరూ అవ్వాలి, నువ్వు అవ్వాలి, నేను అవ్వాలి.